జాతీయ ఎస్ఎఫ్ఐ పిలుపులో భాగంగా కరీంనగర్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్ట్స్ కళాశాల నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌక్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు శనిగారపు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు యువతపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. దేశంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తన క్యాబినెట్ లోని మంత్రిని కూడా రాజీనామా చేయించలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రతి అంశాన్ని జిహాద్ పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నాయకులు ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో నిరసన చేయడం జరుగుతుంది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తును, ఈ దేశంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారంలో నెడుతూ ఏదైతే దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిర్రు, నీట్ పరీక్షల్లో లీకేజీకి కారకులైన ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహించి ఈరోజు రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వద్ద దాదాపుగా 22 రోజులుగా ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. సోనమ్ వాంగ్చుక్ను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి దిగ్భగ్నం చేసిర్రు. దానికి నిరసనగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు ఆధార్ సాజీ కానీ, ఐసీ ఘోష్ కానీ ఈరోజు దీక్షను కొనసాగింపుగా ఈరోజు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తే దీక్షను భగ్నం చేస్తూ చెలో పార్లమెంటుకు విద్యార్థులోకం ఈ దేశ యువత ఈరోజు చెలో పార్లమెంటుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఈరోజు రాజ్యాంగ హక్కులను హరించే కుట్ర ఈ దేశంలో జరుగుతుంది. ఇప్పటికే కనీసం నిరసన తెలియకుండా ఈరోజు విద్యార్థులను, అదేవిధంగా ఈ దేశం నాయకులపైన ఈరోజు అణచివేసే కుట్ర ఈ దేశం జరుగుతుంది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ చౌక్లో ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు ఎన్టీఏని రద్దు చేయాలి. ఈ దేశంలో దాదాపు 22 లక్షల పైగా విద్యార్థులను నీటి సంబంధించిన పరీక్ష రాస్తే అనేక అవకతవకలు జరిగిన పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఎన్టీఏని రద్దు చేయాలి. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, బీజేపీ మంత్రులకు సంబంధించింది, ఈ రోజు బండి సంజయ్ సంబంధించింది, ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్యార్థులందరూ బొట్టు పెట్టుకొని ఈరోజు పాఠశాలకు రమ్మంటే అని చెప్పేసి మీరు నిర్ణయం చేస్తామని చెప్తున్న బండి సంజయ్కి ఈరోజు విద్యార్థులు ఈరోజు కనీసం ఈరోజు ఈ దేశంలో 22 లక్షల విద్యార్థులు ఎన్డీఏ నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏదైతే ఉద్యమాన్ని ఢిల్లీలో చేపట్టిరో దానికి ఒక న్యాయవాదిగా విద్యార్థి లోకానికి నేను మద్దతు ప్రకటిస్తూ, అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా బయటికి వచ్చి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి దమన కాండను, లాఠీ చార్జును, టియర్ గ్యాసును, గుండాల చేతికి లాఠీలు ఇచ్చి పోలీసు వాళ్ళ పక్కన నిలబెట్టించి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి వాళ్ళ మీద వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించేంత వరకు కూడా వదలకుండా